విజయవాడ సితారా గార్డెన్స్ లో భారీ అగ్ని ప్రమాదం. విజయవాడలో జలకన్య ఎగ్జిబిషన్ లో భారీగా మంటలు చెలరేగడంతో ఎగ్జిబిషన్ పూర్తిగా దగ్ధమైంది. ఎగ్జిబిషన్ లో వంట సామాగ్రి, గ్యాస్ బండ్లు ఉండడంతో గ్యాస్ బండ్లు పేలాయి. చుట్టుపక్కల ఇళ్ల ప్రాంత ప్రజలు భయంతో పరుగులు తీశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అంచనా వేశారు. ఫైర్ ఇంజిన్ రాకతో పోలీసులు మంటను అదుపులోకి తెచ్చారు. గాలిగా దూరం వచ్చేస్తుంది కదా. చెక్ చేయండి. ఇంత వీరు తెచ్చుకోలేకపోతున్నాగా. పక్షులు ఉన్నాయా? ఈరోజు మధ్యాహ్నం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో లేబర్ కాలనీ ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ ఉంది ఇన్ఫర్మేషన్ రాగానే మేము స్పాట్కి రావడం జరిగింది. ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా వచ్చారు. వచ్చిన ఫైర్ అంతా ఆపడం జరిగింది. అయితే ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెప్తున్నారు. అదని ప్లాస్టిక్ సామాన్లు అమ్మే ఓన్లీ షాపులు తగలబండి, 2 షెడ్లు తగలబండి. ఈ పక్కన లైవ్ బర్డ్స్ అన్నీ ఉన్నాయి. అన్నింటిలో మేము షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరికి ఏ విధమైన ప్రాణ నష్టం కానీ ఏం జరగలేదు. ఆస్తి నష్టం జరిగింది. అది షాప్ వాళ్ళని అడిగి వాళ్ళు నష్టపోయిందని అంచనా వేయడం జరుగుతుంది. లాస్ట్ 1 మంత్ నుంచి జరుగుతుంది. 28వ తారీఖు వరకు దీనికి పర్మిషన్ ఉంది. 28 తర్వాత దీనికి పర్మిషన్ ఎక్స్టెన్షన్ కోసం పెట్టుకున్నాడు. మేమైతే దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళైతే ఇవ్వలేదని చెప్తున్నారు. అది వెరిఫై చేస్తాం. దాని పర్మిషన్ లేకపోతే ఆమె కొత్త చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. పోలీస్ సైడ్ నుంచి అయితే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఏదైనా ప్రాణ నష్టం కూడా జరగలేదమ్మా. ఈ లైవ్ బర్డ్స్ ఉన్నాయి. అటు కూడా మేము వెంటనే తరలించడం జరిగింది. పక్కన మేము వచ్చి వెంటనే లైవ్ బర్డ్స్ మేము తరలించడం జరిగింది. ఏ విధంగా ఆస్తి నష్టం తప్ప ఎవరు ఏ విధమైన ప్రాణ నష్టం కానీ కార్పొరేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మీకు ఏమి ఉందని కార్పొరేషన్ వాళ్ళకి మీరు చేశారు కదా, మీరు దీనికి రెగ్యులేషన్ చేశారు అంటే ఆల్ డిపార్ట్మెంట్లు తీసుకుంటాడండి. ఫైర్ వాళ్ళ దగ్గర తీసుకుంటాడు, మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర మాది మాట అంటే గ్యాస్ సిలిండర్ కూడా ఇక్కడ పేలింది. పక్కనే స్కూల్ ఉంది. సో ఆ పక్కనే హౌసెస్ కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. సార్ దాని మీద ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు ఉన్న పబ్లిక్ జరిగింది వాస్తవం. ఫార్చునేట్లీ ఏం జరగలేదు. అది పాజిటివ్గా మనం అనుకోవాలి. మెడికల్ ఎందుకు జరిగిందని పైన కూడా ఖచ్చితంగా డీటెయిల్డ్ ఎంక్వైరీ జరిగి మళ్ళీ ఇలాంటి అంటే షార్ట్ సర్క్యూట్ అవ్వకోకుండా లేకపోతే సిలిండర్స్కి సంబంధించి కానీ మినిమం ప్రికాషన్స్ వాళ్ళు తీసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యం పైన ఉంటుంది. సో వాళ్ళు ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోకపోతే ఇంత పెద్ద విపత్తు సంబంధించి దీని మీద ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి?